హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో ఉండాలా. ఈరోజు అయితే మనం మనం వాడుకోకుండా పక్కన పెట్టేసిన షర్ట్లు ఉంటాయి కదండి. మా ఆయన అయితే ఈ షర్ట్ వాడకుండా పక్కన పడేసాడు, వేసుకోవట్లేదు. వీళ్ళని ఎందుకు పక్కన పడేయాలని దీంట్లో దిండు అయితే కుడదామని చెప్పి దిండు కవర్ అయితే నేను అనుకున్నానండి. చూసారా, ఈ దిండు కవర్గా చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. వేస్ట్ షర్ట్తో ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మనం దిండు పెట్టుకొని ఎంత ఎగస్ట్రా ఉందో దానికి కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ సమానంగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే దిండు కన్నా ఒక 2-3 ఏళ్ళు ఎగస్ట్రా పెట్టుకున్నాను, ఎందుకంటే దిండుకు మళ్ళీ పైన కుట్టు వేస్తే సూపర్గా ఉంటుందని చెప్పి. ఫస్ట్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సీజర్తో కట్ చేసుకోవాలి. మనం వాడుకొని షర్ట్లతో కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఏమన్నా వాడని షర్ట్లు ఉంటే ఇలా యూజ్ చేసుకుంటారని, మీకు కూడా ఉపయోగపడుతుంది నేను అలాగనే అని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి. నా ఒక్కదానికే కాదు కదండి, అందరికీ ఉపయోగపడాలా. చూసారా, దిండు పెట్టుకొని 4 పక్కల ఎగస్ట్రా ఉంది. ఫస్ట్ అయితే ఇటుపక్క ఎడ్జ్ అటుపక్క ఎడ్జ్కి అయితే మనం కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్. సేమ్ కలర్ దారమే తీసుకోండి, ఎందుకంటే వేరే కలర్ దారం తీసుకుంటే మనం కుట్టినప్పుడు పైన కనపడుతుంది అనమాట. బాబిన్లోను కేసులోను రొంటెల్లోను సేమ్ కలర్ దారమే తీసుకోవాలండి. ఇలా మనము దారం తీసుకున్న తర్వాత షర్ట్ అయితే ఉంది కదా, మనం ఇది సీదా సైడ్ అనమాట, లోపల సైడ్కు రివర్స్ చేద్దాం. ఫస్ట్ షర్టును రివర్స్ చేసి చూసారా, ఇది లోపల వైపు. ఫస్ట్ ఇటు పక్క ఎడ్జ్లో అయితే కుట్టు వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇటు సైడు ఫస్ట్ ఎడ్జ్లో కుట్టు వేసుకుందాం. మోట్లు అనేవి సరి సమానంగా పెట్టుకొని వేసుకోండి. మధ్యలో బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ దగ్గర అది పట్టి వచ్చినప్పుడు కూడా బటన్ పట్టి కూడా నీట్గా పెట్టుకోండి, లేకపోతే కనుక అది ఎటంటే అటు వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి. మనము మిషన్ లేని వాళ్ళు కూడా సూది దారం తీసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ మీద కుట్టుకోండి, మిషన్ లేని వాళ్ళు ఏమవుతారంటే సూది దారం తీసుకొని కుట్టుకోండి. సూది దారం తీసుకొని కుట్టుకున్నా మంచిగానే ఉంటుంది. ఏమంటే మిషన్ మీద కుట్టింది అయితే కనుక గట్టిగా ఉంటుంది దారం, సూది దారంతో కుట్టింది అయితే ఎక్కడ తెగిపోతుందో ఊడిపోతుందో అని భయం అంతే. కానీ మిషన్ లేనప్పుడు ఏం చేద్దాం, ఎలాగోలా కుట్టుకోవాలి కదా. కాబట్టి మిషన్ లేని వాళ్ళు సూది దారంతో కుట్టుకోండి. చూసారా, ఇరుపక్కల అయితే మనము కుట్లు వేసేసామన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత మనం సీదా లోపల సైడ్ వేసాం కదా, బయట సైడ్కి ఇది తిప్పుకోవాలంటే ఫస్ట్ బటన్లు అయితే ఓపెన్ చేద్దాం. బటన్లు ఓపెన్ చేసి దీన్ని రివర్స్ చేయాలి. చూసారా, బటన్లు అయితే ఓపెన్ చేశానండి. ఇప్పుడు రివర్స్ చేస్తున్నా. రివర్స్ చేసిన తర్వాత 4 మూలలు అనేది నీట్గా ఇవి లోపలికి లేకుండా నీట్గా అన్నీ కొంచెం మెల్లగా తీసేసుకోండి. అట్లా తీసుకుంటేనే మనకు మొత్తం నీట్గా ఉంటుందన్నమాట. దీనిలో మూలలో లోపల వైపు ఉంటుందన్నమాట. మనం ఎందుకంటే కుట్టు వేసాం కదా, అందుకని అలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బటన్లు పెట్టుకుందాం. బటన్లు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ దిండుకైతే దీనైతే దిండు పెట్టుకొని ఎంత ఎగస్ట్రా ఉందో ఒకసారి మార్కింగ్ అయితే ఇచ్చుకుందామండి. మార్కింగ్ ఇచ్చుకొని మళ్ళీ పై పక్కన మనం పైన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇటు పక్క ఎడ్జ్ అటు పక్క ఎడ్జ్ అయితే క్లోజ్ చేసి కుట్టేసాను అనమాట. ఇప్పుడు దిండు పెట్టుకొని మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. మనం మార్కింగ్ అనేది కొంచెం లూజ్గా పెట్టుకున్నా పర్లేదండి, కాకపోతే ఎక్కువ లూజ్ ఉన్న లుక్ ఉండదు కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకోండి, ఎక్కువ లూజ్ లేకుండా. ఫస్ట్ కరెక్ట్ మార్కింగ్ ఇచ్చుకుందాం. ఒక దారం అటు ఇటుగా వేసుకోండి. కేలం లూజులు ఉండకూడదు, కేలం టైట్ ఉండదు. కేలం టైట్ ఉన్నా కూడా మనం దిండు కవర్ లోపల పెట్టాలంటే కనుక చాలా కష్టం అవుతుంది. కేలం లూజ్ ఉంటే దిండు లోపల ఉన్నా కూడా ఏమంత బాగోదన్నమాట చూడటానికి. కాబట్టి కరెక్ట్గా అయితే పెట్టుకోండి. చూసారా, నేనైతే మార్కింగ్ అయితే ఇచ్చేసానండి 4 పక్కల. దీనికి మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చూసారా కనపడుతుందా మార్కింగ్.
ఇలా మార్కింగ్ అయితే ఇచ్చానండి. ఈ మార్కింగ్ అమ్మటి మనం కుట్టు వేసుకోవాలన్నమాట. నాలుగు పక్కల కుట్టు వేసుకుంటే మనకు దిండు కవర్ అయితే రెడీ అయిపోతుంది. మన షర్టుతోని మన చేత మనం ఈజీగా దిండు చేసుకోవచ్చండి. దిండు ఇంట్లో మనం కొనుక్కొచ్చుకున్న కవర్లు అయితే ఏమవుతుందంటే ఆ కవర్లకు పైన ఇట్లా పెట్టడానికి ఏమి ఉండదు. ఊరికట్ట పెడితే పిల్లలు తీసేసి దిండు కవర్లు పక్కన పడేస్తారు, దిండు ఒకసారి వేసేస్తారు. ఎన్నిసార్లు దిండు పెట్టినా కూడా ఊడిపోతూనే ఉంటుంది. కానీ ఇలా చేస్తే మాత్రం తీయలేరు, ఎందుకంటే మధ్యలో బటన్స్ ఉంటాయి. ఆ బటన్ తీర్చే కానీ దిండు బయటకు రాదనమాట. ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు ఊరికే మా సీటుకి మాటిగా దిండులు తీసి ఒకసారి దిండు కవర్ ఒక పక్కన వేసి కనుక సారికి వాటిలో పెట్టుకోలేక బేజారు వస్తుంది. అలా లేకుండా ఇదైతే వాళ్ళు తీయలేరు, చేయలేరు. అట్లా నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఉతికి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. చూసారా, వచ్చేసింది మా పాప. ఏ పని చేసినా చేతులకు అడ్డం వచ్చేసి నేను చేస్తా అది ఇదని బాగా లొల్లి పెడతా ఉంటుంది అనమాట. పిల్లలు అంతే అండి, కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళ అల్లరిని మనం ఈజీగా తీసుకోవాలి. అదే వాళ్ళు లేకుండా అల్లరి చేయకుండా ఉంటే కనుక మనకు బోర్ కొడుతుంది అనమాట. ఉంటే తీసుకొచ్చేది, లేకపోతే బోర్ కొడుతుంది, అట్లా ఉంటుంది. ఈ బటన్స్ పట్టీల దగ్గర కొంచెం నీట్గా వేసుకోండి. దారం మనము మార్కింగ్ ఇచ్చిన లోపల సైజుకి అయితే వేయకండి. ఎంత కొంచెం అటు మార్కింగ్ అవతలకి వేసినా పర్లేదు, కానీ ఇటు సైడ్కి వేసి కనుక మనకు దిండు అనేది అందులో పట్టదనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టండి. చూసారా, మాట్లాడుతుండగానే పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా, రెడీ అయిపోయింది. సేమ్ కలర్ దారం ఎందుకు పెట్టుకోమని అర్థమైందా అండి? చూసారా, దారం అయితే ఎక్కడ కనపడతలేదు, అందుకు సేమ్ కలర్ దారం పెట్టుకోమని చెప్పాను అనమాట మీకు. ఇప్పుడు దిండు అయితే ఇందులో పెట్టేసుకుందాం. చూసారా, బటన్స్ ఇప్పదీసి మధ్యలో నుంచి దిండు పెట్టుకోవాలి. ఇటు సైడ్ పెట్టడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఏం కాదు, కొంచెం అట్లా అనేసి పెట్టుకుంటే ఇది లోపల కాటనే ఉంటుంది కాబట్టి జరుగుతుందండి. పెట్టుకున్న తర్వాత మనం నీట్గా ఉక్సులు అనేవి బటన్స్ అనేవి పెట్టేసుకుందాం. దిండు కవర్ అయితే రెడీ. మన పాత షర్టుతోనే మనం దిండు కవర్ చాలా అఫీషియల్గా నీట్గా బాగా కుట్టుకున్నామండి. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా లేదా కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం పక్కన వేస్ట్గా పడేసిన షర్టుతో దిండు కవర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.